నమస్కారం. నమస్కారం అండి. సో లాస్ట్ ఎపిసోడ్‌లో మీరు చాలా చక్కగా గోదాదేవి జననంకి సంబంధించి విషయాలు చెప్పారు. ఈ పాసురాలంటే ఏమిటి? అలాగే కాత్యాయని వ్రత విశేషాలు ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండమ్మా. తప్పకుండా అండి. నేను ముందుగా కాత్యాయని వ్రతం అంటే ఏంటో చెప్తాను. హ్మ్. కాత్యాయని వ్రతం అనేది భాగవతంలోనే ఉంది మనకి దీని గురించి. హ్మ్. భాగవతంలో కృష్ణ పరమాత్మని పొందడానికి గోపికలందరూ కలిసి కూడా బృందావనంలో వాళ్ళందరూ కలిసి చేసిన వ్రతం ఇది. ఈ విషయాన్ని తెలుసుకున్న గోదమ్మ కూడా తను ఉంటున్న శ్రీవిల్లిపుత్తూరునే బృందావనంగా భావించి తన చుట్టూ ఉన్న తన చలికత్తలందరినీ కూడా గోపికలుగా భావించి ఈ కాత్యాయని వ్రతాన్ని చేయించింది. దీన్ని శ్రీవ్రతము లేదా తిరుప్పావై నోము లేదా 30 రోజుల వ్రతం అని కూడా మన ప్రాంతంలో అంటూ ఉంటారు. సో ఇక ఈ పాసురాలు అంటే ఏమిటి? పాసురాలకి సంబంధించి వివరాలు ఇవ్వండి. పాశురము అనేది తమిళ పదము. ఆ రోజు ఒక పాట పాడుకుంటూ అమ్మ ఒక మనకు విషయం తెలిపింది కదా, దాన్నే పాశురము అని అంటారనమాట. 30 పాశురాలను అమ్మ మనకు అనుగ్రహించింది. దీంట్లో ముందు 5 పాశురాలు ఉపోద్ఘాతం లాగా. ఈ 30 పాశురాలకు కూడా ముందు 5 పాశురాలు ఉపోద్ఘాతం. అంటే మనకు భగవంతుని ఆరాధించడానికి ఏ రకమైన ఆడంబరాలు అవసరం లేదు, చిత్తశుద్ధి మాత్రమే కలిగి ఉండాలని తెలిపేది ముందు 5 పాశురాలు. అక్కడి నుంచి 10 పాశురాలలో గోదమ్మ తన చలికత్తలందరినీ తీసుకొని బృందావనంలో స్వయంగా శ్రీకృష్ణుని ఎట్లయితే వాళ్ళు గోపికలు పూజించారో అదే విధంగా భావించుకుంటూ రంగనాథుని చేరాలనే సంకల్పంతోటి గోదమ్మ చేస్తుంది మిగిలిన 10 పాశురాలలో. అక్కడి నుంచి ఇంకొక 9 పాశురాలలో భగవంతుణ్ణి చేరుతారు వాళ్ళు. భగవంతుని ఇంటికి చేరి ఈ మనకి పాశురాలలో అమ్మ ఇంకా ఒక దేవాలయానికి వెళితే ఎట్లా దర్శనం చేసుకోవాలి, ఫస్ట్ క్షేత్రపాలకుని దర్శనం చేసుకొని ధ్వజస్తంభం దర్శనం చేసుకొని అట్లా కొన్ని రూల్స్ అనేది మనకు పెట్టి ఎట్లా దర్శనం చేసుకోవాలనేసి అమ్మ మనకు వివరించారు. ఆ వివరణతో పాటుగా ఆ స్వామి యొక్క వైభవాన్ని, ఏ క్షేత్రంలో ఏ స్వామి ఉంటే ఆ క్షేత్ర వైభవము, వాళ్ళ యొక్క విలక్షణమైన లక్షణాలను మనకు తెలుపుకుంటూ కూడా 29 పాశురాల వరకు మనకు తెలియజేస్తారు. చివరిగా 30వ పాశురం అనేది ఫలశ్రుతి. మనకు ఈ 29 పాశురాలను మనము ఒక శ్రద్ధా భక్తులతో చేస్తే మనకి ఎటువంటి ఫలం కలుగుతుంది అనేది 30వ పాశురంలో అమ్మ మనకు తెలియజేస్తుంది. సో 29ని ఎంత శ్రద్ధాశక్తులతో మనం చెయ్యాలి అనేది వివరిస్తూ ఉంటారన్నమాట. ఓకే, 30వ పాశురానికి అయిపోతుంది ఫలశ్రుతి. మనకు మామూలుగా దేవాలయాలలో కూడా సంవత్సరం అంతా కూడా లాస్ట్ 29, 30వ పాశురాలను శాత్తుమరై పాశురాల్లాగా, అంటే ఈ 2 పాశురాలు చదివితే 30 పాశురాల ఫలితం అలా చదువుతూ ఉంటారు. ప్రతి ఒక్క వైష్ణవాలయంలో ఇది చదువుతూ ఉంటారు. ఓకే, కాత్యాయని గురించి, కాత్యాయని వ్రత విశేషాలు ఎలా ఆ కాత్యాయని వ్రతం ఏ విధంగా చేయటం వల్ల పుణ్యం దక్కుతుందో చెప్పండి. కాత్యాయని వ్రతము గోపికలు చేసినప్పుడు గోపికలు వాళ్ళు మనకు మార్గలి మాసంలో ఫస్ట్ పాశురాలని అమ్మ చెప్తుంది. సుసంపన్నమైనటువంటి సంపదలు కలిగినటువంటి గోపికలందరూ వస్తున్నారు వ్రతానికి అని చెప్తుంది. సుసంపన్నము అనేది ఎందుకు తెలియజేస్తుందంటే గోకులంలో మొత్తం ఉన్నవి గోవులే. ఎక్కడైతే గోవులు ఉంటాయో అక్కడంతా సమృద్ధిగా సంపద ఉంటుందని మనకు చెప్పకనే చెప్తుంది అమ్మ. అట్లా చెప్పడంతో పాటు ఎటువంటి ఆహార నియమాలు ఉండాలి, వ్రతం చేయాలి అంటే మనం ఎటువంటి ఉపకరణాలు సమకూర్చుకోవాలనే విషయాన్ని అమ్మ తెలియజేస్తుంది మనకు దీంట్లో. ఓకే,